హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మీకు నేను సింపుల్‌గా ఎగ్ రైస్ ఎట్లా చేసుకోవాలో నేను చెప్తాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటదనమాట ఇది. సో, ఇవాళ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు అత్తమ్మనే కడతదండి బాక్స్ పిల్లలకి. ఇవాళ ఇంటికాడ ఉన్నా కదా! సో, నేను ప్రిపేర్ చేసి కడుతున్నా అనమాట. వంట చేసిపోతాను. బట్ వాళ్ళకి లెమన్ రైస్ గానీ, ఎగ్ రైస్ గానీ, ఇంకా టమాటా రైస్ గానీ 11:30, 12కి అట్లా చేసి పంపిస్తదనమాట తను. అంటే వాళ్ళు తినని కూరగాయలు ఏదన్నా వండితే, ఇప్పుడు ఇవాళ బెండకాయ వండిన, పొద్దున వండుతుంటే నన్ను దేశద్రోహిని చూసినట్టు చూస్తుర్రు బెండకాయ వండుతుందని. సరే కానీలే వాళ్ళకి ఎగ్ రైస్ కడతా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా. సో, ఏం లేదు, కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి కొంచెము. పోసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలైతే వేసుకోండి. ఇది చాలామందికి వచ్చు. బట్ వంటలు కొత్త కొత్తగా నేర్చుకుంటారు కదా! వాళ్ళ కోసం అనుకోండి. సో, మాకొచ్చులేండి అని అనుకోవద్దు. సో, వంట రాని వాళ్ళకి ఎవరికైనా ఒక్కళ్ళకన్నా యూజ్ అయితది కదా! సో, చూడండి ఇప్పుడైతే మనకు జీలకర్ర ఆవాలు కలర్ చేంజ్ అయినాయా? కలర్ చేంజ్ అవ్వాలి. వైట్ వైట్‌గా ఉండొద్దు. కొంచెం జీలకర్ర ఆవాలు చేంజ్ అయ్యేలోపు ఈలోపు మనము ఒక ఉల్లిగడ్డ, ఒకటే టమాటా, ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడైతే మనము ఇవి జీలకర్ర ఆవాలు వేగినాయి కదా! పచ్చిమిర్చి వేసేస్తున్నా నేనైతే ఫస్ట్. తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత టమాటా. సరే ఇవి అయితే ఒకసారి కలుపుదాము. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేస్తాను. ఫస్ట్ సాల్ట్ వేద్దాం. టమాటా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఫస్ట్ ఇందులో ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము టమాటా వేద్దాము. చాలా ఈజీ అయిపోతుంది అనమాట. తొందరగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి. చూడండి పసుపు అయితే వేసేసిన. ఇలా టమాటా కూడా యాడ్ చేసిన అనమాట ఒకటి. వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. టమాటా అయితే మెత్తగా ఉడకాలన్నమాట. టమాటా ఉడకకపోతే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎగ్ రైస్ది. సో, టమాటా అయితే ఉడికింది. ఒక 2 మినిట్స్ పెడదాము. టమాటా ఉడికేంత వరకు మనం ఏం చేద్దాం, ఫ్రిడ్జ్లో నుండి అయితే ఎగ్స్ తెచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి టమాటా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. టమాటా కొంతమంది వేయరు, వేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ టమాటా వేసుకున్నా మంచిగా మెత్తగా ఉడికేటట్టు మనం ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఏది యాడ్ చేసినా దాని టేస్ట్ దానికే ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో, చూడండి మనకు టమాటా కూడా ఉడికిపోయింది. చూడండి మొత్తం స్మాష్ అయిపోయింది కదా టమాటా మంచిగా. సో, ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇవాళ డబుల్ ఎగ్స్ అంట. ఒక్క ఎగ్లో 2 ఉంటాయి కదా అవి. సో, మా ఆయన పట్టుకొచ్చిండు పొద్దున గుడ్లు తెమ్మంటే. చూడండి డబుల్ ఎగ్ అంట అది. సరేలే చూద్దాం. ఇంకొక ఎగ్ వేసి అయితే వేద్దాం. సో, 2 ఎగ్స్ అయితే నేను యాడ్ చేసిన. ఇది సింగిల్ ఉంది, ఒకటి వచ్చింది డబుల్ ఎగ్ అంతే. సో, ఎప్పుడే కానీ ఎగ్ పగలగొట్టినాక వెంటనే కలపొద్దు అనమాట. కొంచెం ఆగాలి. ఒక 2 మినిట్స్ ఆగితే మనకు కొంచెం ఎగ్ అనేది ఎట్లా అంటే ఎంబడే కలిపితే మొత్తం బాగుండదు. ఒక 2 మినిట్స్ ఆగి ఇట్లా సైడ్ నుండి కలుపుకుందాం. కొంతమంది తెలియక మొత్తం ఇట్లా అంతా కలిపేస్తారనమాట. అట్లా చూడండి ఇట్లా కలుపుకోవాలి. అంటే మనకి ఎగ్ అట్లా రావాలన్నమాట. సో, ఇంకొకటి ఎగ్ రైస్ మనం ఇందులో రైస్ కలుపుతాం కదా. ఇప్పుడు ఈ ఎగ్ ఉడికినాక చూడండి నేనైతే రైస్ కలిపేసినాను. ఎగ్ ఉడికినాక అయితే ఈ రైస్ని మనము ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మంట మంచిగా ఫ్రై అంటే ఇట్లా మంచిగా వేగాలన్నమాట. రైస్ కూడా కొంచెము ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి మనము. బాక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి నేను ఇద్దరికి. సో, బాక్స్ పెట్టి కొత్తిమీర కూడా వేసిన పైన. బాక్స్ అయితే పెట్టేస్తున్నా. ఇవాళ అయితే హ్యాపీగా ఉంది నాకు. టైంకి పిల్లలకి లంచ్ బాక్స్ పంపిస్తున్నా. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ రైస్, చాలా బాగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.